హలో అండి, నమస్తే. ఈ వీడియో అయితే నాకు చాలా స్పెషల్ వీడియో అండ్ వెరీ జెన్యూన్ వీడియో అండి. అబౌట్ రుద్రాక్ష అండ్ చాలా రకాల బీడ్స్ అండ్ ప్యూర్ స్టోన్స్ గురించి. సో ఇవి వాడే వాళ్ళకి తెలుసు హౌ మచ్ మంచి ఎనర్జీని అవి మనకి ఇస్తాయి, మన ఫ్యామిలీకి, మన హెల్త్కి, మన వెల్త్కి అనేసి. సో నేను ఈరోజు ఉన్నాను హిమాలయ రుద్రాక్ష ఆర్గనైజేషన్లో. ప్రొపరైటర్ శ్రీహరి గారు, 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. మీకు అన్నీ కూడా ప్యూర్ ల్యాబ్ సర్టిఫికేషన్తో ఉంటుంది. అండ్ రుద్రాక్ష ఎక్స్పర్ట్ తనైతే. అండ్ వాటితో పాటు ఇప్పుడు చాలామంది సినిమా హీరోలు యూస్ చేస్తున్నటువంటి కరుంగలి మాలలు కానీ వాటి చాలా బెస్ట్ ప్రైస్లో ఉన్నాయండి. మీకు ఇవన్నీ ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. వీటన్నిటికీ కూడా మనకి విత్ సర్టిఫికేషన్తో, ల్యాబ్ సర్టిఫికేషన్తో ఇస్తారు. అండ్ ఇక్కడ ఎలా టెస్ట్ చేసుకోవాలి అనేది కూడా చూపించారండి, ఒరిజినల్ వాటికి. అండ్ వాటితో పాటు ఇంకా చాలా రకాల క్రిస్టల్స్ అండ్ బీడ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. షాప్ వచ్చేసి మనకి నియర్ ఈఎస్ఐ హాస్పిటల్ అండి, బాను ఎన్క్లేవ్, ఎర్రగడ్డ ఏరియాలో వస్తుంది. అడ్రస్ మెట్రోకి చాలా దగ్గరే ఉంటుంది. లొకేషన్ అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సార్ అయితే మీకు ఉచితంగా సలహాలు కూడా కావాలంటే ఇస్తారు, మీరు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కావాలంటే లైక్ హెల్త్కి ఏది వాడితే బాగుంటుంది, వెల్త్కి, చదువుకి, భార్యాభర్తల అనుబంధానికి ఏది వాడితే బాగుంటుంది, ఇలాంటి సలహాలు కావాలంటే మీరు తీసుకొని ఇవన్నీ కూడా పర్చేస్ చేయొచ్చు. సలహా అయితే తీసుకోవచ్చు, పర్చేస్ చేయకపోయినా. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. మనం రుద్రాక్షల వీడియో చేసి 3 years అయింది, కానీ ఇప్పటికి కూడా నెలలో ఒక 3-4 కామెంట్లు అయినా వస్తాయి సార్. దానికి అంటే పాజిటివిటీ ఉంది వీడియోకి, ఎక్కడ కానీ ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా లేదు. సో ప్రజెంట్ మన దగ్గర రుద్రాక్షలతో పాటు ఇంకా ఏమేమి ఉన్నాయండి? రుద్రాక్షలతో పాటు మన దగ్గర క్రిస్టల్ ఐటమ్స్ దొరుకుతాయి. అట్లనే ఇప్పుడు కరంగళి మాల అని చెప్పేసి బాగా ప్రసిద్ధి సినిమా వాళ్ళు, ధనుష్ ఇట్లాంటి మన పవన్ కళ్యాణ్ ఇట్లాంటి వాళ్ళందరూ వేసుకోవటం వల్ల దానికి బాగా ప్రాచుర్యం వచ్చింది. ధనుష్ చెప్పాడంట ఏమని, అది వేసుకున్న తర్వాత ఒక మంచి ఫాష్ ఏరియాలో మెడ్రాస్లో అతను 100 crores అబౌవ్ తోటి ఒక ఇల్లు కట్టించుకున్నాడు. అతను నేను ఇది వేసుకోవటం వల్ల కట్టించుకున్నాను అని చెప్పి అతను అది అక్కడి నుంచి అందరూ ఎక్కువ మంది వేసుకోవటం, చాలా మంది వేసుకుంటున్నారు. ఇప్పుడు కరంగలమా అంటే ఏంటి అసలు? అది దాని ప్రాముఖ్యత ఎబోనీ ట్రీ అని ఉంటుంది అనమాట. ఆ జాతికి చెందిన వృక్షం ఇది. ఇంగ్లీష్లో అయితే మన వాళ్ళేమో జమ్మి చెట్టు అని చెప్పి అంటారు, కొంతమంది ఇంకో రకంగా అంటున్నారు అనమాట. కాకపోతే ఇది మొత్తం మీద ఆ వుడ్ లోపల భాగం పైనేమో వైట్గానే ఉంటుంది, వుడ్ లోపల భాగం వచ్చేసి బ్లాక్ కలర్ వస్తుంది. ఇట్లా అంటే ఎర్ర చందనంలో ఎరుపున్నట్లు ఈ చెట్టు నల్లగా ఉంటుందా? బిట్వీన్ మధ్యలో ఉండే భాగం ఇది నల్లగా ఉంటుంది. జనరల్గా వుడ్ మునగదు, తేలుతుంది, కానీ ఈ వుడ్ మునుగుతుంది. ప్లస్ ఈ వుడ్ నీళ్ళలో వేస్తే ఒక పావు గంట అయిన తర్వాత మీకు నీళ్లు ఈ రకంగా ఒక కలర్ చేంజ్ వస్తుంది. అంటే 2-3 రోజులు అయింది, డార్క్ అయినవి, ఇవి లైట్గా కలర్ బ్రౌనిష్ కలర్ వస్తుంది. అప్పుడు వుడ్ కలర్ మారిపోయింది, తెల్లగా ఏమి కాదు, ఇది అట్లనే ఉంటుంది, కానీ ఫ్లేవర్ మాత్రం ఫ్లేవర్ అంతే ఉంటుంది. అంటే మనం టెస్ట్ చేసుకోవాలనుకుంటే అట్లా చేయొచ్చు. అంటే కొంతమంది రంగు వేసేసి కూడా అమ్మే ఛాన్సెస్ ఉంటాయి. దీంట్లో ఎక్కువ మంది వాడుతున్నారు కాబట్టి ఇప్పుడు డూప్లికేట్స్ ఎక్కువ నడుస్తుంటాయి కదా. ఎలా ఉంటుంది రేట్ ఇవి? మనం ఏం చేస్తున్నాం అంటే అందుకని ప్రతి దానికి కూడా ల్యాబ్ సర్టిఫికేట్ తీసుకొని ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ఎబోనీ ట్రీ వుడ్ తో చేసిన దానికి ల్యాబ్ సర్టిఫికేట్ ఉంటుంది. సైజులు ఉంటాయి సర్టిఫికేట్ దీంట్లో 5mm, 6mm, 7mm, 8mm, ఇది 8mm అనమాట. అంటే ఇది రోజంతా వేసి పెట్టుకోవాలండి, కంటిన్యూగా వేసుకోవచ్చు. కాకపోతే కొన్ని మనం మాంసాహారం తీసుకునేటప్పుడు అట్లా కొన్ని సందర్భాల్లో తీసి పక్కన పెట్టేసి కొంత టైం తీసుకుంటారు, మళ్ళీ స్నానం చేసి శుభ్రంగా మళ్ళీ వేసుకోవచ్చు. రెగ్యులర్గా ఏమీ ఉండదు కదా అట్లా. మన హిందూ ధర్మంలో కంటిన్యూగా అసలు మామూలుగానే అది ఉండదు. జనరల్గా తినప్పుడు అప్పుడు కొద్దిగా టైం మనం తీసుకుంటే సరిపోదు. సో ఓకే, ఇది ఎంత పడచ్చండి అప్రాక్సిమేట్గా? జనరల్గా బయట ప్రైజ్లు ఎలా ఉన్నాయి? బయట ప్రైజులు ఎంత అంటే రకరకాల ప్రైస్లు ఉంటాయమ్మా, కొన్ని వేలల్లో కూడా అమ్ముతారు. మనం అయితే అట్లా ఏమి లాభాపేక్ష తక్కువ కాబట్టి అట్లా ఇస్తున్నాం కాబట్టి మనం 900 విత్ సర్టిఫికేట్ చేసి ఇస్తున్నాం. సో ల్యాబ్ సర్టిఫికేట్తో కలిపి 900 మనం కూడా టెస్ట్ చేస్తూనే ఉంటాం. ఓకే ఓకే, 900 రూపీస్లో వస్తుంది. దీంట్లో మళ్ళీ ఒకవేళ సైజులు ఇట్లా పెద్ద సైజులు అయితే రేట్ ఎక్కువ ఉంటుంది, చిన్న సైజ్ అయితే రేట్ తగ్గుతూ ఉంటుంది. ఓకే అండి, ఎవరైనా వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు. మీకు ఆల్ ఇండియా, ఆల్ త్రూ అవుట్ వరల్డ్ మనం కొరియర్ సర్వీస్ చేస్తాము. ఎక్కడి నుంచి అయినా సరే వరల్డ్ వైడ్ ఈ ఐటమ్స్ ఏవైనా సరే రుద్రాక్షల్లో అన్ని రకాల రుద్రాక్షలు దొరుకుతాయి. రుద్రాక్షలు ఇప్పుడు మామూలుగా ఈ మాలల్లో అన్ని రకాల మాలలు దొరుకుతాయి మన దగ్గర. చూసారుగా, జపమాల దగ్గర నుంచి తర్వాత ఇదేంటి సార్? ఇది వచ్చేసి ఇదేమో కమలమాల.
ఇది కమలమాల. కమల అంటే కమల సీడ్ అది. ఓకే, లోటస్ సీడ్. లోటస్ సీడ్ అది లక్ష్మీదేవికి సంబంధించింది అనమాట. లక్ష్మీ అనుగ్రహం కోసం చేస్తారు. ఇదే రెడ్ శాండిల్. ఇది తర్వాత వచ్చేసి వైజయంతిమాల, అంటే విష్ణుమూర్తికి సంబంధించింది. వైజయంతిమాల లక్ష్మీ అనుగ్రహం బాగా కలుగుతుంది కోసం అనమాట. ఇవన్నీ ఏ రేట్లలో? ఇది చాలా తక్కువ రేట్ ఉంటుందమ్మా. ఇదంతా కూడా 50 రూపీస్లోనే వస్తుంది. అంటే ఇవి అమ్మవారి ఫోటోకి అంటే ఎవరెవరో ఎంతెంత రేట్లు అమ్ముతారు కదా, మన రేట్లు ఇది అంతే. ప్రోడక్ట్ అయితే జెన్యూన్ ఉంటుందండి మీకు ఇక్కడ. సార్ మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వీటిలో? 25 ఇయర్స్ పైన అయిపోయింది. సో హిమాలయ రుద్రాక్ష అని అసలు మనకు ఎప్పుడో సర్టిఫికెట్ చేయించాము. ఇది రిజిస్ట్రేషన్స్, మన సొసైటీ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. తర్వాత మనకు దీంట్లో అన్ని సర్టిఫికేట్, వీటన్నిటిలో కూడా నేను స్టోన్స్ వీటన్నిటిలో కూడా కోర్సులు చేశాను. రీటైల్ హోల్సేల్ రెండు. రీటైల్ హోల్సేల్. ఇప్పుడు చెప్పేదంతా మన రీటైల్ ప్రైజ్లు ఇప్పుడు చెప్పేవన్నీ కూడా రీటైల్. కానీ నాకైతే ఖచ్చితంగా నేను 100% నమ్ముతానండి, మీకు ఇక్కడ జెన్యూన్ ప్రోడక్ట్ విత్ జెన్యూన్ ప్రైస్ వస్తుందనేసి. దీంట్లో అనుభవం ఉండే వాళ్ళకి చూస్తే కూడా అర్థమైపోతుంది. డెఫినెట్గా అట్లాంటి అసలు ప్రాబ్లమే ఉండదు, మీకు ఉండదు, మనకి ఉండదు. ఎందుకంటే మనం జెన్యూన్గా చేసేటప్పుడు ధైర్యంగా చెప్పొచ్చు ఏదైనా సరే. ఒకవేళ 1 పాయింట్ అనుమానం ఉన్నా కూడా మనం కస్టమర్కి ఇవ్వము, ఎట్టి పరిస్థితుల్లో పక్కనే పెట్టేస్తాం. ఆ విషయంలో మాత్రం డోకానే లేదు. అట్లనే ఇది కేరవ మాల్ అంటారు. ఇది గురుగ్రహానికి సంబంధించింది. గురుగ్రహ అనుకూలం కోసం, అట్లానే సక్సెస్, ఒక మంచి స్థితిలో ఉండటం కోసం, వాటి కోసం వేసుకుంటా ఉంటాం. వుడ్ కాదు, ఇది ఒక అంబర్ లాంటి ఒక ఇదనమాట మెటీరియల్. ఇది వచ్చేసి రుద్రాక్షలే, బ్లాక్ కలర్ రుద్రాక్ష అనమాట. ఇవి చాలా మంది అన్ని చోట్ల దొరకవు, మన దగ్గర అన్ని సైజుల్లో దొరుకుతాయి. కలరే పుట్టుకే అట్లా ఉంటుంది, రంగులేం కాదు. అట్లనే ఈ రుద్రాక్ష మాలలు ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలలు వేసుకుంటున్నారు చాలా మంది. వాళ్ళందరికి కూడా ఎన్ని ఏ రకమైన సైజు కావాలన్నా కూడా మన దగ్గర దొరుకుతాయి. కంఠమాల అంటారు రుద్రాక్షలోనే. ఈ కంఠమాల దగ్గర నుంచి మామూలు అన్ని సైజుల మాలలు 0 సైజు వరకు కూడా మనకు రుద్రాక్షల మాలలు. ఈ మాల వచ్చేసి మీకు 3,000 to 4,000 ఆ మధ్యలో ఉంటుంది. బయట మీకు మామూలుగా చాలా ఎక్కువ కూడా అమ్ముతారు. ఇది ఈ బీడ్స్ అన్ని కూడా సాలిడ్ హెవీ బీడ్స్, చాలా హెవీ బీడ్స్. ఇప్పుడు చూసారా ఈ టైప్ రుద్రాక్షలు మీరు ఎక్కడ చూసి ఉండరు. ఇంత సైజు రుద్రాక్షలు చూసారా, ఎంత సైజు ఉందో. జనరల్గా ఏంటంటే చిన్న రుద్రాక్షలు అమ్ముతాం. ఇది పంచముఖి. ఇది పంచముఖి అనమాట. ఈ పంచముఖిలో గ్రేడెడ్ అనమాట. జనరల్ మీరు ఇందాక అన్నారు 200 రూపీస్కి ఏదో ఇచ్చారు చెప్పేసి, అది మామూలుగా కూడా ఇస్తూ ఉంటారు. అవి చిన్నగా ఉంటాయి, మీరు చూసే ఉంటారు. ఈ సైజు రుద్రాక్ష అనేది ఇది 30 mm దాకా ఉంటుంది. అట్లా అనమాట. ఈ పంచముఖి రుద్రాక్షలు, పంచముఖి మామూలువి కూడా మా దగ్గర హెవీ బీడ్సే ఉంటాయి. ఆర్డినరీగా మేము రెగ్యులర్గా అమ్మాయి కూడా హెవీ బీడ్సే ఉంటాయి. మీకు అన్ని ముఖాల రుద్రాక్షలు, మీకు 21 ముఖాల దాకా కూడా ఇప్పుడు స్టాక్ 21 ముఖాల దాకా రుద్రాక్షలు అన్ని 100% ప్యూర్, అన్ని రకాల సర్టిఫికేషన్ చేయించి ఇబ్బంది లేకుండా ఇవ్వగలుగుతాం. సార్ ఇలాంటివి లూజ్ గా తీసుకుంటే ఏం చేయాలి వీటిని? మేము ఒక చిన్న లాకెట్ లాగా చేయించేసుకొని మనం మెడలో వేసుకోవటం అంతే. పూజలో పెట్టుకోవచ్చా? పూజలో కూడా పెట్టుకోవచ్చు. ప్రతిరోజు దర్శించుకున్నా, తాకినా, ఏం చేసినా కూడా రుద్రాక్షకు మించింది ఈ సృష్టిలో మనం అన్నిట్లో రాసింది ఏంటంటే పురాణాల్లో కానీ అన్ని వేదాల్లో రాసిన ఇవన్నీ కూడా ఈ దైవిక వస్తువుల్లో అగ్రతాంబూలం రుద్రాక్షకే ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏదైనా సరే. అదొకటి గుర్తు. అదైతే మనం కాదనకూడదు, మనమేమి అన్నది కాదు. శాస్త్రాలు అన్నిట్లో మన హిందూ ధర్మంలో రాసింది మాత్రం రుద్రాక్ష తర్వాతనే ఏదైనా సరే. రుద్రాక్ష అదృష్ట దైవిక వస్తువుల్లో రుద్రాక్ష తర్వాత రుద్రాక్షకు మించింది లేదు. తాకిన రుద్రాక్ష అనే పదాన్ని మనం ఉచ్చరించినా ఎంతో కొంత మనకి అంత బెనిఫిట్ అయితే ఉంటుంది. తెలియకుండా బెనిఫిట్ మనకి డెఫినెట్గా ఉంటుంది అని చెప్పి. రాసులను బట్టి ఏమైనా వేసుకో అలా ఏమైనా ఉంటుందా? అసలు రాసులను బట్టినే అవన్నీ వేసుకుంటారు. రాసులను బట్టి కాకుండా మన స్థితిని బట్టి మనం ఇప్పుడు ఏంటి పొజిషన్, మనం ఏ రకంగా ముందుకెళ్ళదలుచుకున్నాం, మనం ఏంటి అనే దాని ప్రకారం వేసుకుంటే ఉత్తమం. నాకు తెలిసి నాకు కొద్దిగా ఆరోగ్యం గురించి అనుకున్నాం, లేదు నాకు దీని గురించి ఏది మన మ్యారేజెస్ ఉంటాయి, పిల్లల మ్యారేజెస్, ఎడ్యుకేషన్, లేకపోతే ఇంకా ఇట్లాంటి దాంపత్య జీవితానికి సంబంధించి అట్లా డెఫినెట్గా ఇస్తాం. ఛార్జ్ ఏం లేదమ్మా. వస్తే వాళ్ళు ఇస్తాం, మనం సలహా ఇస్తాం. సలహా తీసుకోవాలని కూడా లేదు, వాళ్ళు కావాలంటే సలహా ఇస్తాం. వాళ్ళ ఇష్టం. ఏదైనా సరే ఇష్టపడి చేయటమే కావాలి ముఖ్యం. ఇష్టపడి కాకుండా ఎవరో చెప్పారని చెప్పేసి నమ్మకంతో వేసుకుంటే మన నమ్మకం దానికి బలాన్ని చేకూర్చి ఇంకొద్దిగా మనకు దాంతో డెఫినెట్గా ఉంటుంది.
ఇది పసుపు కొమ్ములతో చేసిందనమాట. ఇట్లా మీకు అన్ని రకాల మాలలు ఏదైనా సరే ఇక్కడ మిస్ అయినా. సరే దేనికోసం వేసుకోవాలి పసుపు మాల? అంటే లక్ష్మీదేవి సంబంధించింది పసుపు, మనకి శుభం కోసం ఉంటుంది అది. తర్వాత కరంగాళి మాలలు చెప్పాను, దాని విశిష్టత కూడా మీకు చెప్పాను. అది మన దగ్గర 100% ఒరిజినల్ కరంగాళి మాలలు మంచి రేట్లో మంచి ప్రైస్లో మీకు విత్ టెస్టెడ్ దొరుకుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా కరంగాళి మాలలు. వీటిలో సైజులు అండి, లెంత్ విడ్త్ వాటిని బట్టి మీకు రేటు మారుతుంది. ఇది కూడా బ్లాక్గా ఉంది అదే అనుకోవద్దు. ఇది వచ్చేసి జ్వాలాముఖి అంటారు. అంటే జ్వాలాముఖి అంటే ఇప్పుడు మనకి ఇవి ఉంటాయి కదా అగ్నిపర్వతాలు, అగ్నిపర్వతాల్లో నుంచి లావా నుంచి తీసిన స్టోన్లో నుంచి తీసిన ఒక బీట్స్ అది తయారు చేస్తారు అన్నమాట. ఇది ఎందుకోసం వేసుకోవాలంటారు సార్? ఇది ఎనర్జీస్ ఉంటుంది, నెక్స్ట్ నెగిటివ్ ఎనర్జీస్ పోతుంది, ప్లస్ మనలో ఒక శక్తిని పెంపొందించడానికి కూడా ఉంటుంది అనమాట. ఫైర్ అనేది మన బాడీలో కూడా అట్లా. సో దీంట్లో ఒకవేళ ఇలా మాలగా వేసుకోవడం ఇష్టం లేకపోతే ఇవన్నీ మనం ఇట్లా బ్రేస్లెట్స్ లాగా కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ బ్రేస్లెట్ అయితే ఎంత అవుతుంది, ఇదైతే ఎంత అవుతుంది సార్? హారం అయితే అమౌంట్కి అయితే పెద్దగా ఏముండదమ్మా, మీకు ఒక 1000 రూపీస్ బిల్లోనే మీకు మాల్ వస్తుంది. ఇదైతేనేమో ఒక 300-400లో వచ్చేస్తారు అన్నమాట. 300-400 రూపీస్లోనే వస్తాయి. ఓకే అండి, నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు సార్? కరంగల్లో మీకు బ్రాస్లెట్స్లో కూడా దొరుకుతాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు వేసుకునే దాకా అన్ని సైజులు బ్రాస్లెట్లు మాలలు కరంగళి మాలలు దొరుకుతాయి పెట్టుకోండి. అట్లానే స్పెటికం అనమాట. స్పెటికంలో అన్ని సైజులు స్పెటికాలు దొరుకుతాయి మీకు. అన్కట్టి కట్టి డైమండ్ కట్టు, ఇది డైమండ్ కట్ అంటారు. డైమండ్ కట్టు దొరుకుతుంది, మామూలుగా స్మూత్గా ఉండేది కూడా దొరుకుతుంది అనమాట. అన్ని కూడా 100% క్లియర్. అది ప్యూర్ అండి స్ఫటికం? ప్యూర్, 100% ప్యూర్. ఇది కూడా స్ఫటికం? అది కూడా స్ఫటికే. అదేమో అది బాణలింగం అంటారు. శివునికి పూజ చేసుకోవటానికి దానికి ఒకటి పీఠం తయారు చేయించి దాంట్లో కూర్చోబెట్టుకొని చేసుకుంటారు అనమాట. దీంతో చేసుకుంటేనే మనకి త్వరితంగా దేవుని అనుగ్రహం కలగటం కోసం చేసుకోవటానికి ఉపయుక్తమైన ఇవి అనమాట. అంటే ఇది ఏంటి సార్, ఒకలాంటి స్టోన్ భూమి నుంచి వచ్చే ఒక క్రిస్టల్ అనమాట. దీని షేప్ లోకి తీసుకొస్తారా? ఒకటి దొరుకుతుంది, దాన్ని షేప్ చేసుకొని ఈ షేప్ తీసుకొస్తారు. ఇది ఇంకా ఏమేమి షేపుల్లో ఉంది సార్? చిన్నవి కూడా ఉన్నాయి? చిన్నవి ఉంటాయి, ఇట్లా చేస్తాము. ఎలా ఉంటాయండి వీటి ప్రైస్లు? ఇవి గ్రామ్స్ అమ్మ, సైజు గ్రామ్స్. సైజు పెరిగిన కొద్ది కూడా రేటు పెరుగుతుంది. ఇవన్నీ న్యాచురల్ పీసులు కాబట్టి పెద్ద పీస్ దొరకటం కష్టం. ఎప్పుడైతే పెద్ద పీస్ దొరికిందో దానికి రేటు ఎక్కువ ఉంటుంది, గ్రామ్స్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇలాంటి స్ఫటిక లింగాలు ఇంకా ఏమున్నాయి సార్ స్ఫటికంతో చేసినవి? స్ఫటికంతో చేసినవి ఇందాక మీరు ఇదిగోండి 7 చక్ర హీలింగ్, మన ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఇవి 7 చక్రాస్ అనమాట. ఇది ఇంట్లో ఇట్లా వేలాడదీసినప్పుడు మనకి 7 రకాలుగా కూడా 7 చక్రాస్ ఉన్నాయి కదా, అది హీల్ అయ్యి వాటికి సంబంధించిన ఎనర్జీస్ అన్ని కూడా మన ఆ ప్రాంతంలో ఎనర్జైజ్ అవుతుంది అనమాట. దానివల్ల ఇది ఉపయోగం. ఇందులో ఏమేమి ఉన్నాయండి? ఇవి అదే 7 రకాల స్టోన్స్ వస్తాయి అనమాట మీకు. 7 చక్రాస్ బాడీకి సంబంధించి బాడీకి. అట్లానే ఇంట్లో దీనివల్ల ఏంటంటే రోజ్ క్వార్ట్జ్ టైప్ అనమాట. ఈ రోజ్ క్వార్ట్జ్ వల్ల ఏంటంటే దాంపత్య ఇద్దరికి భార్యాభర్తల అనురాగం మంచిగా ఉండటం కోసం దానికోసం ఇది చేసుకుంటారు అనమాట. ఇది కలరు. అట్లా దీంట్లో అనేక రకాలుగా మనం హీల్ అంటే వేలాడి తీసుకునే ఉంటాయి. ఇది పైరైట్ స్టోన్. ఇది గోల్డ్ సిల్వర్ కలరు. ఇది ఒరిజినల్ న్యాచురల్ భూమిలో నుంచి వచ్చిన స్టోన్ అనమాట. ఇది దాంట్లోనే ఈ క్వాలిటీస్ ఉంటాయి కొద్దిగా. ఇది కూడా అదే. ఇవన్నీ ఒక చిన్న పీస్ అయినా సరే మన ఇంట్లో పెట్టుకుంటే ఆర్థికంగా మంచి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయా? ఆర్థికంగా మంచి లక్ కలుగుతుంది. ఇవి ఎలా ఉంటాయి రేటు? ఇవి కూడా గ్రామ్స్ లెక్కలోనే ఉంటుంది. గోల్డ్ సిల్వర్ కాబట్టి ఎక్కువ రేటే ఉంటాయి. అట్లా అని కాదు, ఉంటుంది. అంటే దీంట్లో కూడా క్వాలిటీ, అదొక క్వాలిటీ ఉంటుంది, ఇదొక క్వాలిటీ. చూసారా అంత షేప్గా పిరమిడ్ షేప్స్ పెద్ద పెద్దగా వచ్చినాయి మీకు. అట్లా అనమాట. ఇది ఎగేట్ అంటారు, రెడ్ ఎగేట్. ఇది ఒక క్రిస్టల్. తర్వాత అట్లానే కోరల్ మాలలు అంటే పగడం మాలలు, ప్యూర్ పగడాలి. పగడాల్లో కూడా మనకి బ్యాంకాక్ నుంచి వచ్చాయి, వేరే వేరే కంట్రీస్ నుంచి, సిలో నుంచి ఉంటాయి. అదేంటే క్వాలిటీ, వాటి క్వాలిటీ ఇది తక్కువ క్వాలిటీ ఉంటుంది, కొన్ని వేరే ఎక్కువ క్వాలిటీ ఉంటుంది. అట్లా క్వాలిటీస్ ఉంటాయి, వాటిని బట్టి ఉంటుంది అనమాట. ఇట్లా క్రిస్టల్లో కూడా మీకు అన్ని రకాల మాలలు దొరుకుతాయి. 7 చక్ర మాలలు ఉంటాయి,
తర్వాత అట్లనే ఇది టైగర్ ఐ అనమాట. ఈ టైగర్ ఐ మాల వచ్చేటప్పటికి మీకు నెగటివ్ ఎనర్జీస్ పోవటం కోసం ఇది వాడతారు. దీంట్లో బ్రాస్లెట్స్ కూడా ఉంటాయి. అంటే పెద్దగా ధరించడం ఇష్టం లేని వాళ్ళు బ్రేస్లెట్ చేయించుకోవచ్చు. అట్లా వాళ్ళ ఇష్టం అనమాట. బ్రాస్లెట్ కన్నా రెండు అవసరం అనమాట. ఇది అమెథిస్ట్. మానసికంగా ఎప్పుడు టెన్షన్స్ లేకపోతే ఏమన్నా డ్రగ్ ఎడిక్ట్స్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, ఈ అమెథిస్ట్ దీని మీద చాలా ఆర్టికల్స్ కూడా వచ్చినాయి అనమాట. ఇది అమెథిస్ట్ అనమాట. సో దీంట్లో ఉండే ఆ పాజిటివ్ ఎనర్జీ మన మైండ్కి రిలేటెడ్గా ఉంటుంది అనమాట. అట్లనే ఇది ట్రిపుల్ ప్రొటెక్షన్, 3 రకాల ప్రొటెక్షన్స్ ఇచ్చే స్టోన్స్ అనమాట. హెమటైట్, తర్వాత ఇవన్నీ కూడా టైగర్ ఐ స్టోన్స్ అన్ని కలిపి 3 స్టోన్స్ కలిపి ఉంటుంది ప్రొటెక్షన్ కోసం మనకి. అది ఇదండి, ఇది హెపటైట్ అనమాట. ఇది ఎనర్జీస్ ఇవ్వటానికి, ఇది కూడా మంచి ఎనర్జీస్ మెంటల్లో ఉండే మెంటల్గా అంతర్లీనంగా ఉండే మన శక్తుల్ని బయటికి తీసుకురావడానికి ఇదంతా ఉపయోగపడుతుంది. హెపటైట్ అంటారు. హెమటైట్ ప్రైస్ సార్ ఇది అదమ్మా 600, 700 సైజుని బట్టి. ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ స్టోన్స్, అది కూడా స్టోనే. ఓకే, మరి షైన్ అదంతా షైన్ అంటే పాలిష్ చేసినప్పుడు షైన్ వస్తుంది. ఏముంటుంది మనకి ఏదో లేడీస్ బ్రేస్లెట్ లాగా ఉందండి. ఎందుకంటే మనం ఇది క్రిస్టల్ బైబిల్ అని చెప్పేసి దీంట్లో అన్ని వివరంగా ఉంటాయి. హెమటైట్ ఇది స్టోన్ ఒరిజినల్గా ఇట్లా ఉంటుంది. స్టోన్ ఇట్లా ఉండి దాన్ని పాలిష్ చేసి మనం ఏ దేనికి కావాలనుకుంటే దానికి చేసుకోవచ్చు అట్లా. ఇట్లాంటి వస్తువులు మీకు అన్ని రకాల శంకులు, ఇట్లాంటి బ్రాస్లెట్స్ అన్ని బ్రాస్లెట్స్. మీరు ఇక్కడ ఏదైతే మాలలు చూసారో ఆ మాలల్లో బ్రాస్లెట్స్ కూడా దొరుకుతాయి అనమాట మన దగ్గర. ఇలా ఇది దక్షిణావర్తి శంకులు అంటారు. అన్ని సైజుల్లో ఇదిగోండి, చిన్న సైజు దగ్గర నుంచి పెద్ద సైజు వరకు దక్షిణావర్తి శంకులు కూడా దొరుకుతాయి. ఓకే, ఇవన్నీ పూజా పర్పసేనా సార్? పూజ చేసుకోవటానికి. ఈ శంకు అండి ఇదేమో ఊదటానికి, ఇది ఊదే శంకు. ఓకే, ఊదే శంకు. అట్లనే జియోడ్స్ అంటారు వీటిని. క్రిస్టల్ ఫార్మేషన్ అవుతుంది. ఇట్లాంటి జియోడ్స్ ఇంకా రేపు ఇగో శాంపుల్ పెద్దవి ఉంటే అయిపోయినాయి అనుకోండి, వస్తాయి. ఈసారి మీకు చూపిస్తాను. దొరకడం కూడా రేర్ అనమాట. చాలా ఒరిజినల్. ఇంత హైట్ అంటే 3 feet 4 feet హైట్ ఉంటాయి. అంటే లాక్స్లోనే ఉంటాయి, తక్కువ. అంటే ఇది పైనంతా ఇలా ఉండి లోపల మాత్రం ఎట్లా ఉంటుంది? లోపల మొత్తం అట్లా ఉంటుంది అనమాట. కట్ చేసి ఒక షేప్ తీసుకొస్తారు. షేప్ న్యాచురల్ ఫార్మేషన్ ఇది. సో ఇవన్నీ పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయి ఇంట్లో. ఇది యూనిక్ ఉంటుంది. ఇది ఒకటే పీస్ ఉంటుంది, మళ్ళీ మీకు ఇట్లాంటి పీస్ దొరకదు. పెద్ద పెద్ద వాళ్ళలో ఈ హైట్ ఉంటుంది, 2 feet 3 feet హైట్ అంటే ఒక ప్లేస్ లో పెట్టారంటే అది యూనిక్ అంతే. చిరంజీవి గారి ఇంట్లో ఉందంటే చిరంజీవి గారి ఇంట్లో ఉంటుంది, అట్లా. శ్రీచక్రం స్ఫటికంతో. ఇది బ్లాక్ టర్మాలిన్ అని దిష్టి కోసం ఇంటికి తగిలించుకుంటానికి అది అట్లా. ఇది సార్ ఇక అట్లానే ఇది మామూలు క్రిస్టలేనమ్మా. స్టాండర్డ్స్ ఇది క్రిస్టల్ ఇన్స్టెడ్ ఆఫ్ క్రిస్టల్ అది దొరికేది అనమాట. పోయినసారి కూడా మీకు చెప్పాను నేను. ఇది తోరణం లాగా, దీంట్లోనే తోరణం లాగా అనమాట. ఇంటికి బయట కట్టుకునేది. ఇది కట్టుకోవటం వల్ల మనకి నెగటివ్ ఎనర్జీస్కి ప్రొటెక్షన్ ఇవ్వటము, ప్లస్ మంచి పాజిటివ్ ఎనర్జీస్ని ఇంట్లోకి వెల్కమ్ చెప్పటము. ఇంటికి చాలా మంచిది అనమాట. ఇంటికి కానీ ఆఫీస్ కానీ బయట మెయిన్ ద్వారానికి సింహం ద్వారానికి ఇది కట్టుకుంటే చాలా మంచిది అనమాట. ఇవి కూడా అంత చాలా సేల్ ఉంది. ఎంత పడుతుంది సార్ అది? ఇది 1100 ఉంటుంది. ఓన్లీ 1100. ఓకే అండి. సార్ ఇవేంటండి? ఇది పెండిలమ్స్. పెండులమ్స్ అంటే ఈ యొక్క ఏదైతే వస్తువులు ఉంటాయో దీన్ని మనం చూడటం కోసం ఈ తిరిగే యాంగిల్ని బట్టి కింద వస్తువు యొక్క దాని యొక్క క్వాలిటీ కానీ దాని యొక్క శక్తిని కానీ మనం తెలుసుకోవడానికి వాడుతూ ఉంటాం. ఎక్స్పర్ట్స్ మాత్రమే చేయగలుగుతారు. దానికి అది తెలియాలి, అతనికి ఆ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఈ కింద ఉండే వస్తువులు ఏదైనా సరే చూసారా, ఆటోమేటిక్గా తిరుగుతూ ఉంటుంది. క్లాక్ వైజ్ లో ఇంత తిరుగుతూ ఉంటుంది, ఆటోమేటిక్ తిరుగుతుంది. మనం ఏం చేయకపోయినా పట్టుకోవచ్చు. చూడండి, ఇట్లా కింద ఉన్నాయి మొత్తం కూడా దైవిక వస్తువులే కాబట్టి ఆటోమేటిక్గా అట్లా తిప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ అట్లా తిరుగుతుంది. అట్లా ఆపినా కూడా దానికి అదే వేరే ఆటోమేటిక్గా తిరుగుతుంది. అంటే దానికి అందరికి చేస్తుందంటే మనకు తెలియాలి, దాని కోర్స్ అది ఉంటుంది. ఇది కూడా పెండులమే. ఇది ఒక టైప్ షేప్స్ ఉంటాయి పెండులమ్స్లో, అన్ని రకాల పెండులమ్స్. ఇది వాడేవాళ్ళు మన దగ్గర దొరుకుతాయి, తీసుకోవచ్చు అంతే. ఇది గణేష్ కోరల్ అనమాట. పగడం గణేషే అంటే కన్స్ట్రక్టెడ్ అనమాట. పగడం మనం అన్ని చేయించుకుంటూ ఉంటాం కదా, దాంట్లో నుంచి వచ్చే పీసెస్ ఉంటాయి కదా, దాన్ని అంతా పౌడర్ చేసిన ఇది అనమాట. డైరెక్ట్గా పగడం ఇట్లా రాదు. పగడం అంటే ఇంత ఉండదు కాబట్టి పౌడర్స్ తోటి చేస్తారు అనమాట. నిదానంగా ఇప్పుడే కదా మనకు 5 నిమిషాలు అవుతుంది.
చిన్నగా మీకు అబ్జర్వ్ చేస్తున్నారా కింద వీడియో స్టార్ట్ చేయకముందు పెట్టాము. ఇప్పుడే జస్ట్ చిన్నగా స్లోగా కలర్ చేంజ్ అవుతుంది. అట్లా ఇంకొద్దిసేపు ఉంటే 10 నిమిషాలు ఆగితే ఇంకొద్ది కలర్స్ అది ఒరిజినల్ అని చెప్పి మనకి నిర్ధారణ లేకపోయినా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. కరుంగి మాలల కోసం అండి అది. ఓకే సార్, నెక్స్ట్ ఇది మీకు రుద్రాణి అంటారు. ఇందాక చెప్పలేదు కదా, రుద్రాణి అని లేడీస్ ఎక్కువ వేసుకుంటారు. రుద్రాక్షల్లోని ఇది ఒకటి అనమాట. జ్యువెలరీస్కి వాటికి వాడతారు. పోయినసారి కూడా చెప్పుకుంటాను. ఇది కూడా రేర్గానే దొరుకుతుంది. ఓకే ఓకే అండి. సో ఇవి చిన్న చిన్న గవ్వలు, అవి లక్ష్మీ గవ్వలు. ఓకే, లక్ష్మీ పూజలో పెట్టుకుంటారు, చాలా మంది వాడుతూ ఉంటారు. వచ్చి తీసుకెళ్తారు. లక్ష్మీ గవ్వలు, ఏకాక్షి నారియల్స్, క్రిస్టల్ ఐటమ్స్, ఇట్లాంటి రేర్గా దొరికే అన్ని కూడా మన దగ్గర క్వాంటిటీగా దొరుకుతాయి. అన్ని రుద్రాక్షలు ఇవన్నీ స్టాకు. ఇంకా మీకు పెద్ద రుద్రాక్షలు అన్ని కూడా స్టాక్స్. రుద్రాక్షలు అంతా ఇవంతా కూడా స్టాక్ అండి, ఇవన్నీ స్టాక్. అంటే హోల్సేల్ బల్క్ క్వాంటిటీలోనే మెయింటైన్ చేస్తారు. అమెథిస్ట్ లో కూడా మీకు అన్ని అమెథిస్ట్ లో బాల్స్, అమెథిస్ట్ బాల్స్ దొరుకుతాయి. ఇట్లా బాల్స్ మేము ఏం చేసుకోవాలండి? మీకు కాదు, హీలింగ్ చేసే వాళ్ళ కోసం ఉంటాయి అన్నమాట. మనకంత పెట్టుకోవచ్చు ఇంట్లో. పెట్టుకుంటే అమితిష్ట అనేది పీస్ఫుల్గా ఉండటం కోసం కాబట్టి మంచి వాతావరణాన్ని ఇది చేస్తుంది అనమాట. ఇట్లా బాల్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. అవేం బాల్స్ అండి? ఇవన్నీ ఇవన్నీ కూడా క్లియర్ క్వార్ట్జీ, రోజ్ క్వార్ట్జీ, అమెథిస్ట్ ఇట్లాంటివన్నీ బాల్స్ అనమాట. గణేష్లు కూడా అన్ని రకాల కలెక్షన్ ఉంటుంది అనమాట మన దగ్గర. అన్ని రకాల స్టోన్స్ తోటి గణేష్ కలెక్షన్ ఉంటుంది అట్లా. ఓకే అండి. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చండి, ఇలా నల్లవి, ఎర్రవి రుద్రాక్షలు, ఆ చివర్లో వుడెన్ మాలలు, రుద్రాక్ష మాలలు అన్ని సైజుల్లో అన్ని రకాలుగా కూడా మనకు దొరుకుతాయి అనమాట. ఓకే, సో ఇంకా అవే కాకుండా ఇదిగోండి స్టోన్స్ లో ఇదేం స్టోన్స్? అది మన సిట్రిన్ అంటారు. వెల్త్ గురించి వాడతారు అనమాట. సిట్రిన్ అంటే ఇది ఒరిజినల్ ఫార్మేషన్ కాదు, ఇవి ఒరిజినల్ స్టోన్సే, కానీ ఇది మన షేప్ కింద చేసుకున్నది. షేప్ జస్ట్ చూడటం కోసం. ఇది కూడా గ్రామ్స్ బట్టే వస్తుంది. ఇప్పుడు ఇది ఎంత పడుద్ది? ఇది దాదాపు 2000 అట్లా ఉండొచ్చు, 2-3 మధ్యలో ఉంటుంది. చూడాలి వెల్త్ గురించి. అంటే ఎలా దీంట్లో కూడా ఉంది కదా మనకి సిట్రిన్, ఇది బ్రాస్లెట్. ఓకే, ఇది వేసుకుంటే వెల్త్ అనేది మనకి. సిట్రిన్ లో ట్రీస్ ఉంటాయి, మీకు ట్రీస్ వస్తాయి మన దగ్గర అన్ని. సిట్రిన్ ట్రీ అది. ఓకే, అది సిట్రిన్ ట్రీ కూడా పెట్టుకోవచ్చు ఇంట్లోనే. అవును, అదైతే చూసినట్టు గుర్తండి. ఇలాంటివి అయితే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. అంటే ఇంకా ఇలాంటి బీడ్స్, ఈ స్టోన్స్, వీటిల్లో మీకు లేటెస్ట్ ట్రెండ్స్ ఏమైనా కావాలన్నా, ఏ సినిమా హీరో వాడిందైనా మీకు అంతే క్వాలిటీతో బెస్ట్ ప్రైస్లో ఇక్కడ దొరికేస్తుంది. సార్ ఇంకా ఫైనల్గా ఏం చెప్తారండి వ్యూవర్స్కి? అవి జాతి రత్నాలా సార్? లేదు, మా జాతి రత్నాలు కాదు, సెమీ ప్రెషర్ స్టోన్సే. సెమీ ప్రెషర్ లో అనేక రకాలు ఉంటాయి. అట్లాంటివన్నీ కూడా మనం ఇవ్వగలుగుతాం అనమాట కస్టమర్కి. ఫైనల్ గా మనం చెప్పేది ఏంటంటే, రుద్రాక్షలు ఇప్పుడు బాగా ఎక్స్పెన్సివ్ అయినాయి రుద్రాక్షలు. అందుకని తక్కువ ప్రైస్లో రుద్రాక్షలు కానీ, ఇట్లాంటి కరుంగళి మాలలు కానీ, ఒరిజినల్ రుద్రాక్షలు, ఒరిజినల్ కరుంగళి మాలలు, అన్ని రకాల వస్తువులు కూడా మనం తక్కువ ప్రైస్లో కస్టమర్స్కి ఇవ్వటం అనేది మన ఉద్దేశం అన్నమాట. మీ ద్వారా వాళ్ళకి తెలియజేసేది తక్కువ ప్రైస్లో వాళ్ళకి ఇవ్వటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే దీన్ని లక్షలుగా అమ్మే పరిస్థితులు కూడా ఉన్నాయి. అందువల్ల మనం వీలైనంత మట్టుకి మనం జనరల్గా వేరే బిజినెస్ కూడా ఉంది మీకు తెలుసు కాబట్టి, మేము దాని పద్ధతిలోనే తక్కువ కూడా హైదరాబాద్ లో ఎందుకంటే తక్కువ ప్రైస్ లోనే వస్తారండి. గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా అవి. అందువల్ల అవునవును, అందువల్ల ఏంటంటే మనం ఆ పద్ధతిలోనే ఇవి కూడా తక్కువ ప్రైస్లో అందజేయాలనే ఉద్దేశం తోటి మనం చేస్తున్నాము. షూర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక మంచి వీడియో ఇచ్చారు. అవసరమైన వాళ్ళు ఎలాంటి సెకండ్ థాట్ లేకుండా మీరు ఇక్కడికి విజిట్ చేసి, లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సార్ చెప్పారు కదా, సలహాలు కూడా కావాలంటే ఉచితంగా వరల్డ్ మనం దీన్ని ఏ ఒక్క చిన్న పీస్ అయినా సరే కొరియర్ ఛార్జ్ వాళ్ళు భరాయిస్తే మనం ఎప్పుడంటే అప్పుడు పంపించడానికి ఇది ఉన్నమాట. థ్యాంక్స్ అండి. ఓకేనమ్మా, నమస్కారం. నమస్తే సార్.